సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు పెద్ద చెరువు వద్ద ధర్నా చేపట్టారు. 1985వ సంవత్సరంలో 20 లేఅవుట్లలో 5,000 మందికి పైగా ఫ్లాట్లను కొనుగోలు చేసినప్పుడు 93.5 ఎకరాల్లో ఉన్న పెద్ద చెరువు ఇరిగేషన్ అధికారుల తప్పిదంతో 460 ఎకరాలుగా ఎలా మారిందని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు జేఏసీ చైర్మన్ సత్యనారాయణ ప్రశ్నించారు. చాలా ప్రాంతాల్లో చెరువులను కబ్జా చేస్తుంటే ఇక్కడ మాత్రం తమ ఫ్లాట్లను చెరువు కబ్జా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. తమ ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు బడా బాబులు ముందుకొస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా తమకు న్యాయం చేయాలని ప్రజాపాలనలో వినతి పత్రం ఇచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి తమ ఫ్లాట్లను తమకు దక్కేలా చూడాలని ఈ సందర్భంగా వారు కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. నా పేరు బ్రహ్మానందరావు. నేను జేఏసీ దీనికి వైస్ చైర్మన్గా ఉన్నాను. కాకపోతే ఇది ఏంటంటే మా తాలూకు వినతి, మా తాలూకు బాధ ఏంటంటే ఈ పెద్ద చెరువుని మురికిగా తయారు చేశారు. ఇది బయోడైవర్సిటీ చెరువు. దీంట్లో అసలు మురికి నీరు అన్నది రాకూడదు. అలాంటి దానికి మురికి నీరు అంతా దీంట్లో నింపేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మురికి నీరు అంతా దీంట్లోకి ఇచ్చేసి దీని నుండి బయటికి పోయే మార్గాన్ని మూసేసి బయటికి పోకుండా చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మా ప్లాట్లు ఇవన్నీ శుభ్రంగా మురికి నీరుతో మునిగిపోతున్నాయి. తర్వాత భూగర్భ జలాలు కూడా కాలుష్యం అయిపోయి బోరుల్లో కూడా నీరంతా మురికి నీరుగా వస్తుంది. జనాలకు అందరికీ కూడా దురదలు అటువంటి వ్యాధులు కూడా వస్తున్నాయి. కాబట్టి దీన్ని మన మున్సిపల్ మేడం గారికి తెలియజేద్దామని మేము చాలాసార్లు విన్నవించుకుందామని చాలాసార్లు మేము ట్రై చేసాము. మేము ఎప్పుడు వచ్చినా కానీ ఆవిడ దొరకట్లేదు. నిన్న మేము వచ్చి అడిగాము, రేపు ఉంటారంటే ఉంటారని చెప్పారు. కానీ వాళ్ళు వస్తే మా దురదృష్టం ఏంటో తెలియదు. కానీ ఆవిడ మాకు ఎప్పుడూ అందుబాటులో దొరకట్లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కానీ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కానీ వీళ్ళందరికీ వినతి పత్రాలు అందరికీ ఇచ్చాము. అలాగే సీఎం గారికి కూడా దీంట్లో సోమవారం పెట్టే దాంట్లో కూడా ప్రజావాణి కార్యక్రమంలో కూడా మేము సబ్మిట్ చేసాము. అయితే సీఎం గారు మా వినతి పత్రాన్ని పరిశీలించి మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేకూర్చగలరని మేము భావిస్తున్నాము. సంగారెడ్డి జిల్లా అమీన్పుర మున్సిపాలిటీలో అమీన్పుర పెద్ద చెరువు బాధితులు మేమందరం కాడ 1985లో ప్లాట్లు కొనుక్కున్నాం. 40 సంవత్సరాల క్రితం కొనుక్కున్న మా ప్లాట్లన్నీ కాడ ఒక 5 సంవత్సరాల నుంచి పెద్ద చెరువు ముంపులో మునిగిపోతున్నాయి మా ప్లాట్లన్నీ కాడ. దీనికి ముఖ్య కారణము అలుగులు మూసేశారో, తూములన్నీ కాడ మూసేశారో, బయటికి నీరు అనేది వదలట్లేదు. కావున మళ్ళీ పైపెచ్చు మురుగునీరుతో పొల్యూటెడ్ వాటర్తో, ఇండస్ట్రియల్ పొల్యూటెడ్ వాటర్తో చెరువును నింపుతున్నారు. యథేచ్ఛగా చెరువును నింపటం వల్ల 93 ఎకరాల చెరువు వల్ల ఇవాళ 460 ఎకరాల్లో ఉన్న మా ప్లాట్లన్నింటినీ కూడా విస్తరించేసింది. చెరువు నుంచి నీరు బయటకు వదిలి మా ప్లాట్లన్నిటి కూడా రక్షించాలని మా మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగిందండి. అలాగా చెరువుని మురుగునీళ్లతో నింపుతున్నారు. చెరువుని మురుగునీళ్లతో నింపడం ఏంటంటే స్వచ్ఛమైన నీరు ఉండవలసిన చెరువులో మురుగునీళ్లతో నింపుతూ, కెమికల్ పొల్యూషన్ వాటర్తో నింపుతూ చెరువుని సర్వనాశనం చేశారు. దీనివల్ల వలస వచ్చే పక్షులు కూడా చచ్చిపోతున్నాయి, భూగర్భ జలాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. ఈ విధంగా తీవ్రమైన ఈ యొక్క పనికిరాని మురుగునీళ్లతో నింపడం వల్ల మా యొక్క ప్లాట్లన్నీ కూడా ఈ చెరువులో మునిగిపోయినాయి. ఈ ప్లాట్లన్నింటి కూడా రక్షించవలసిన బాధ్యత మా గవర్నమెంట్ వారికి, గవర్నమెంట్ సిబ్బందికి, మున్సిపల్గా వాళ్ళకి వీళ్ళందరికీ ఉన్నదని తెలియజేయడానికి మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. ఆ యొక్క మురుగునీరుని తూములేసి ఆ తూముల ద్వారా సురక్షితమైన ప్రాంతంలో తీసుకెళ్లి వదలవలసినగా మేము విన్నవించుకుంటాకి, ప్లస్ చెరువులోకి మురుగునీరు ఏ విధంగా అక్కడ ఎంటర్ అవ్వడానికి వీలు లేదు, చెరువుని సర్వనాశనం చేయడానికి వీలు లేదని విజ్ఞప్తి చేయడానికి మున్సిపల్ కమిషనర్ మేడం గారి దగ్గరికి రావడం జరిగింది. ఇటు విషయము ఆమెకు తెలియజేసి ఈ సమస్యలకి సరైన పరిష్కార మార్గము కనుగొనాలని చెప్పి ఆ సరైన ఎస్టిమేషన్ తయారు చేసి తూముల ద్వారా ఈ చెరువుని సురక్షితమైన ప్రాంతానికి చెరువు నీటిని తరలించాలని మేము మేడం గారిని కోరటానికి వచ్చాము. సంగారెడ్డి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, అలాగే పటాన్చెరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి ఇప్పుడు వరకు ఒక 10 వినతి పత్రాలు ఇచ్చామండి. గత 2-3 నెలల నుంచి కూడా మేము కలుస్తూనే ఉన్నాము.
అట్లాగే మన మున్సిపల్ కమిషనర్ మేడం గారు కూడా మేము 15 రోజుల నాడే ఒక 10 కాలనీ వాళ్ళు అందరం వచ్చి కాడ వినతి పత్రాలు ఇచ్చాము. కానీ మేడం గారు ఆ టైంలోనూ లేరు, ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు వచ్చిన ఈ టైంలో కూడా మేడం గారు లేరు. మేము ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు. 3-4 సార్లు తిరిగామండి ఇక్కడికి. ఎప్పుడు వచ్చినా సరే మరి సమయభావం ఏంటో మాకు తెలియట్లేదు. మేడం గారిని మేము కలవలేకపోతున్నాము. ఎట్లయినా సరే ఈరోజు మేడం గారిని కలిసి వెళ్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఇప్పుడు ఉంటాము. మేడం గారు వచ్చేవారు అక్కడ ఎట్లయినా వినతిపత్రం ఇచ్చి వెళ్తాము. నా పేరు చిరునామా సత్యనారాయణ. ఈ పెద్ద చెరువు ముంపు బాధితుల సంఘానికి మొత్తం 20 లేఅవుట్లకి జేఏసీ కింద ఏర్పడ్డాము. ఆ జేఏసీకి చైర్మన్ నేను. నా పేరు చిరునామా సత్యనారాయణ. మా లేఅవుట్స్ అన్నీ కాడ 1985 నుంచి మొదలైనయండి. మొత్తం 20 లేఅవుట్లు. ఆ రోజున్న వ్యవస్థ గ్రామీణ వ్యవస్థ. సో అమీన్పూర్ విలేజీ వాళ్ళ యొక్క పర్మిషన్తో మా అన్ని లేఅవుట్లు కూడా అప్రూవ్ అయినాయి. అమీన్పూర్ అధికారులు ఇచ్చిన, పంచాయతీ అధికారులు ఇచ్చిన లేఅవుట్లే మా అన్ని. అలాగే చెరువులో నీళ్లు లేవండి సార్. చెరువుల్లో నీరు అనేది 93 ఎకరాల్లోనే ఉండేయండి నీళ్ళు ఎప్పుడూ కూడా. అది ఎండిపోయినా ఉన్నా సరే 93 ఎకరాలకే పరిమితమైన చెరువు. గత 40 సంవత్సరాల నుంచి కూడా 93 ఎకరాలకే పరిమితమైన చెరువు. నిజాం ప్రభుత్వం దగ్గర నుంచి హయాం నుంచి ఈవెన్ రెవెన్యూ రికార్డు, మున్సిపల్ రికార్డు, పంచాయతీ రికార్డు ఎక్కడ చూసినా 93 ఎకరాల చెరువే ఉందండి. ఈవెన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా 93 ఎకరాల చెరువేనే రికార్డ్ అయి ఉంది, ఇన్క్లూడింగ్ FTLతో. సో అలాంటిది ఈ రోజున కావాలని కొండల్లో ఉన్న ఒక కొత్త చెరువుతో అనుసంధానం చేస్తూ మా లోయల్లో ఉన్న మా పాత చెరువుని, మా పెద్ద చెరువుని అనుసంధానం చేస్తూ కొండల్లో ఉన్న చెరువుకి రెండింటికి కలిపి ఒకటే FTL నిర్ధారించడం అనేది ఇరిగేషన్ వాళ్ళు చేసిన ప్రధానమైన కుట్ర ఇది. ఈ విధంగా మా ప్లాట్లన్నిటి కూడా ముంపుకు గురి చేస్తున్నారు. 2014లోను 2008లోను ఉడా లేఅవుట్ అండ్ పంచాయతీ లేఅవుట్లు కూడా ఈ ముంపులో ఉన్న ఈ FTL పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ విధంగా కొత్తగా FTL తయారు చేయడం అనేది చరిత్రలో ఇప్పుడు వరకు ఎప్పుడూ లేదు. గత 100 సంవత్సరాల నుంచి లేని చరిత్రని ఈరోజు కొత్తగా ఇరిగేషన్ అధికారులు కుతంత్రముగా కుయుక్తులు పన్ని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మేమందరం కూడా భయపడి 400కి 500కి 5,000కి ప్లాట్లు అమ్ముకొని వెళ్ళిపోయిన తర్వాత చెరువుని మళ్ళీ యథాస్థానాన్ని తీసుకొస్తూ 93 ఎకరాలకే మళ్ళీ కుదిస్తూ అప్పుడు మెగా బిల్డర్స్కి, పెద్ద బిల్డర్స్కి మా ప్లాట్లన్నీ కూడా దారాదత్తం చేయడానికి ఈ విధమైన కుట్ర పన్నారు. సో మేమెవరూ బెదిరేది లేదు. దీనిపైన మేము న్యాయమైన పోరాటం చేస్తాము. మేమందరం కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పైసా కూడబెట్టుకుని మా కుటుంబ అవసరాల కోసమో, మా పెళ్ళిళ్ళ కోసమో, ఏదైనా ఒక అపార్ట్మెంట్ కొనుక్కుని సుఖమైన జీవితాన్ని అనుభవించడం కోసమో మేము కొనుక్కున్న ఆశలన్నీ కూడా ఇవాళ చెరువు పాలు చేశారు. ఇది చాలా దారుణమైన కుట్ర, సామాన్యులకు చేస్తున్న చాలా మోసం ఇది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఏ ప్రభుత్వం అయినా సరే లేనింటి వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎన్నో పథకాలు ఇస్తూ, ఎన్నో ఆస్తులు ఇస్తూ, ఎన్నో ప్లాట్లు ఇస్తూ, ఇళ్ళు ఇస్తూ డెవలప్మెంట్ అనేది చేస్తారు. కానీ ఈ రోజున ఈ చెరువులో మునిగిపోయిన మా ప్లాట్లను రక్షించి మాకు ఇచ్చినా సరే దానితో సమానంగానే ఉంటుంది. మేము కూడా ప్రభుత్వం వాళ్ళ సహాయం పొందామని భావిస్తాము. అంత బాధల్లో ఉన్నాం మేము. ప్రభుత్వం మాకు ఉచితంగా ఇచ్చిందని కూడా మేము అనుకుంటాము. సో ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని మేము పదే తీసుకెళ్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ సంగారెడ్డి కలెక్టర్ మేడం గారు దీనిపైన స్పందించి సరైన చర్యలు తీసుకుంటేనే ఈ విషయము ఇక పరిష్కారం జరుగుతుంది. ఇది చాలా కుట్రపూరితంగా, మోసపూరితంగా ఈవెన్ HMD అక్కడ మేము వెళ్ళామండి. అలాగే ఇంజనీరింగ్ చీఫ్ స్టేట్ గవర్నమెంట్ కాడ వెళ్ళాము.